క్యూబ్ ద రూట్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్, చాలా ఇంపార్టెంట్ లాజిక్. క్వశ్చన్ ఏమన్నాడు? క్యూబ్ ద రూట్ ఆఫ్ 38 + 17 √5, 38 + 17 √5. సర్ట్స్లో చాలా ఇంపార్టెంట్ లాజిక్. క్యూబ్ ద రూట్ ఆఫ్ 38 + 17 √5. దీన్ని నేను రెండు రకాలుగా సాల్వ్ చేస్తాను. ఒకటేమో అప్రాక్సిమేషన్ మెథడ్, దీన్ని √7 అనుకోండి. రెండు ఆప్షన్స్ ఏమున్నాయి, రైట్? ఒకటేమో అప్రాక్సిమేషన్ మెథడ్, ఇంకోటేమో లాజికల్ మెథడ్. రెండు కూడా తొందరగానే ఆన్సర్ ఇస్తుంది సార్. ఒకటేమో అప్రాక్సిమేషన్ మెథడ్, ఇంకోటేమో లాజికల్ మెథడ్. ఇది అప్రాక్సిమేషన్, ఇది లాజికల్. ఇది అప్రాక్సిమేషన్ అండ్ ఇది లాజికల్. అప్రాక్సిమేషన్ ఎలా చేయాలి చూద్దాం. 38 + 17 ఇంటూ √5ని అప్రాక్సిమేట్లీ √5 వాల్యూ 2.236, అప్రాక్సిమేట్గా 2.2 అనుకోండి. సో 38 + 17 ఇంటూ అప్రాక్సిమేట్గా 2.2 అంటే ఇది ఏమవుతుంది? 38 ప్లస్ ఇది 36.4, అప్రాక్సిమేట్గా 77.4. ఆన్సర్ని క్యూబ్ చేస్తే నాకు ఎంత రావాలి? 77.4 రావాలి. అర్థమైంది కదా సార్? √5ని 2.236, అప్రాక్సిమేట్గా 2.2 అనుకున్నాను. సో 2.2 × 17 ఈజ్ 37. 37 సార్, ఇది 37 అంటే ఇది ఎంత వస్తుంది ఒకసారి ఇక్కడ చూద్దాం, రైట్? అప్రాక్సిమేట్ ఆన్సర్ ఆప్షన్స్ దూరంగా ఉంటే అప్రాక్సిమేషన్ ఉపయోగపడుతుంది, లేకపోతే లాజిక్ ఉపయోగపడుతుంది. సో వన్ ఈజ్ అప్రాక్సిమేషన్ మెథడ్, అనదర్ ఈజ్ లాజికల్. అప్రాక్సిమేషన్ అండ్ లాజికల్ చాలా జాగ్రత్తగా చూడండి సార్. √5 ఈజ్ 2.236, అప్రాక్సిమేట్గా 2.2 అనుకున్నా. సో ఇట్ ఈజ్ 38 + 17 ఇంటూ 2.2, అప్రాక్సిమేట్ చేస్తున్నాను సార్. 38 + 17 2s are 34, ఇది 37.4 అంటే అప్రాక్సిమేట్గా 75.4. అప్రాక్సిమేట్గా 75.4. ఆన్సర్ ఆప్షన్స్లో ఏది 75.4 చూద్దాం. √5 అంటే 2.2 అంటే ఇది 5.2. క్యూబ్ రూట్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే క్యూబ్, 5 క్యూబ్ ఏమో 125, ఇదేమో 75.4. ఇది కాదు. 3 + √5 కానప్పుడు 3 + √7 ఎలా అవుతుంది? 3 + √7 ఎలా అవుతుంది? √7 వాల్యూ ఎప్పుడు √5 కంటే ఎక్కువ, కాబట్టి ఇది కాదు. సో మనం ఎక్కడ స్ట్రక్ అయ్యాము? ఇక్కడ 2 + √5 ఈజ్ 2.2 అంటే ఇది 4.2 హోల్ క్యూబ్. 4.2 హోల్ క్యూబ్ ఇది ఎంత అవుతుంది? 2.5 + 2.2 అంటే ఇది 4.7 హోల్ క్యూబ్. ఈ రెండిట్లో ఏది? 4.7 హోల్ క్యూబ్ అండ్ 4.5 హోల్ క్యూబ్. ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచిస్తే 4.57 హోల్ క్యూబ్ అనేది 4.5 హోల్ క్యూబ్ కంటే ఎక్కువ. 4.5 హోల్ క్యూబ్ కంటే ఎక్కువ అంటే ఇది 4.5 × 4.5 × 4.5, 45 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 5 కనుక మీకు తెలుసుంటే ఇది 20.25 × 4, 24s are 80, 80 కంటే ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 2 + √5. కాబట్టి ఆన్సర్ ఎంత? 2 + √5. 4.5 హోల్ క్యూబ్. 4.5 అంటే 4.5 హోల్ క్యూబ్ ఈజ్ 4.5 × 4.5 × 4.5. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 45 హోల్ స్క్వేర్ ఎలా చేస్తాం సార్? 45 హోల్ స్క్వేర్, 5 5s are 25, add 1, 5 4s are 20. 4.5 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత? 20.25. 20.25 ఇది 20.25, ఇది 4.5.
ఆన్సర్ విల్ బి గ్రేటర్ దాన్ 80. ఆన్సర్ విల్ బి గ్రేటర్ దాన్ 80. కానీ నాకు కావాల్సింది క్లోజర్ టు 75.4. కాబట్టి ఆప్షన్ డి కాదు. ఇది అప్రాక్సిమేట్ టెక్నిక్. క్యూబ్ రూట్ని రైట్ హ్యాండ్ సైడ్ చేస్తున్నాను. నౌ ఇక్కడ చూడండి సార్, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ 3ab². నేను ఇట్లా ఒక రీజన్ తోటి రాసుకుంటున్నా, 3a² b ప్లస్ బి క్యూబ్. సార్ ఎందుకు సార్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఆర్డర్ మార్చారు? మీకు సెకండ్ స్టెప్లో తెలుస్తుంది. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ 3ab² ప్లస్ 3a² b ప్లస్ బి క్యూబ్. నౌ ఇక్కడ బి బదులు నాకు ఏముంది? రూట్ బి ఉంది ఆప్షన్లో. ఏ ప్లస్ రూట్ బి హోల్ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ రూట్ బి హోల్ స్క్వేర్ అంటే ఇది బి. రూట్ బి హోల్ స్క్వేర్ 3 ఇంటూ a² ఇంటూ ఏ ఇంటూ b². నెక్స్ట్ ఈజ్ 3 ఇంటూ a² ఇంటూ రూట్ బి ప్లస్ బి రూట్ బి ప్లస్ బి రూట్ బి ప్లస్ బి రూట్ బి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది ఏమైంది సార్? ఏ క్యూబ్ ప్లస్ 3ab. ఇదేమో నాకు 38 ఇవ్వాలి, ఇదేమో నాకు 38 ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ ఏమో 2 ప్లస్ రూట్ 5 అంటే ఏ వాల్యూ 2 బి వాల్యూ 5. ఏ వాల్యూ 2 బి వాల్యూ 5. 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 ఇంటూ 5 30 ప్లస్ 8 38 వస్తుంది. 38 వస్తుంది. అంటే ఫస్ట్ రెండు వాల్యూలేమో చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. ఫస్ట్ రెండు వాల్యూలేమో నాకు ఇంటీజర్ని ఇస్తుంది, ఈ వాల్యూని ఇస్తుంది. సెకండ్దేమో 3a² ప్లస్ b ఏమో నాకు ఏ వాల్యూని ఇస్తుంది? ఈ వాల్యూ ఇస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు a2 ఉంది, b5 ఉంది. ఏ క్యూబ్ 2 క్యూబ్ ఎంత? 8. 3ab అంటే 3 ఇంటూ 2 ఇంటూ 5 6 5s are 30. 30 ప్లస్ 8 ఎంత? 38. ఇక్కడ కూడా చూడండి, 3a² ప్లస్ b 3 ఇంటూ ఏ ఎంత? 2 ప్లస్ బి వాల్యూ ఎంత? 5. 4 3s are 12. 12 ప్లస్ 5 ఎంత? 17. 12 ప్లస్ 5 ఎంత? 17. ఐ హోప్ ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. క్యూబ్ కనుక్కోవడానికి చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఏ క్యూబ్ ప్లస్ 3ab. మనకి ఇక్కడ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రండి. ఏ క్యూబ్ 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3ab 3 ఇంటూ 3 ఇంటూ 5 3 3s are 9. 9 5s are 45. 45 ప్లస్ 27 38 కాదు. ఇది 2 క్యూబ్ అంటే 8. 3 ఇంటూ 2 ఇంటూ 5 3 2s are 6. 6 5s are 30. 30 ప్లస్ 8 అంతా 38. అందరికీ అర్థమైంది కదా సార్? దీన్ని దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ లాజిక్, చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది.